ఈ వీడియోలో మనం చందమామ 1952 జూలైలో ప్రచురింపబడిన ఒక్క గుర్రం కథ విందాం. జంబూ ద్వీపంలో తాళధ్వజం అనే పట్టణాన్ని విక్రముడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు మాధవ్ వర్మ అనే కొడుకు. మాధవ్ వర్మ చాలా అందమైనవాడు. పెళ్లి చేసుకోమని ఎంతటి అందగత్తెను తెచ్చినా అతడికి నచ్చేది కాదు. ఒకనాడు అతడు హిమాలయ పర్వతాల్లో గంధర్వలోయకు వేటకని వెళ్ళాడు. ఆ నిర్జనారణ్యంలో అతనెవరో రాకుమారా అని పిలిచినట్లయింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక సుందరి ప్రత్యక్షమై, అయ్యా, నేను చంద్రకళ అనే గంధర్వకాంతను. నీ అందానికి తగ్గ చక్కని చుక్క సులోచన అనే మా స్నేహితురాలున్నది. ఆమె ప్లక్షద్వీపపు రాజగారి కుమార్తె. మీ అశ్వశాలలో ఉండే బక్క గుర్రం మీద ప్లక్షద్వీపపు ముఖ్య పట్టణమైన దీప్తిపురం చేరుకొని ఆ పట్టణంలో ఉన్న పువ్వులమ్మే గంధిని కలుసుకో. దానికి నా పేరు చెబితే కార్యం చక్కబడుతుంది అని చెప్పింది. మాధవ్ వర్మ సంతోషించి బయలుదేరబోయాడు. అయితే చంద్రకళ, ఉండు, పెళ్లి చేసుకువచ్చాక ఈ గుర్రాన్ని మాత్రం నాకు ఇచ్చేయాలి సుమా. దానితో నాకు పని ఉంది. శుభమస్తు, వెళ్ళిరా అంటూ అదృశ్యమైంది. మాధవ్ వర్మ అశ్వశాలలో ప్రవేశించేసరికి ఒక బక్క గుర్రం సకిలించింది. అతడు ఆప్యాయంగా దాని వల్లు నిమురుతూ దానికి అపూర్వమైన పుష్టి వచ్చింది. అంతేకాదు, రెక్కలు కూడా వచ్చాయి. అంతవరకు దాని వద్ద పనిచేస్తున్న ప్రచేష్టుడు అనే నౌకరు ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. యువరాజు సంగతంతా చెప్పాడు. అతడు ప్రచేష్టుడు, ప్రభు, నన్ను కూడా తీసుకువెళ్ళరా అని కోరగా యువరాజు సరే రమ్మని తాను గుర్రమెక్కాడు. ప్రచేష్టుడు తోక పట్టుకొని వేలాడగా గుర్రం ఆకాశ మార్గాన రివ్వుమంటూ పోయి ప్లక్షద్వీపంలోని దీప్తిపురం చేరుకుంది. మాధవ్ వర్మ అక్కడ చేరుకొని గంతిని అనే ఆ పూలదాన్ని కలుసుకొని సంగతి సందర్భాలు చెప్పాడు. గంధిని పెదవి విరిచి, అరెరే, నిన్ననే వస్తే ఎంత బాగుండిపోయేది. సులోచనకి సంబంధం నిశ్చయమైంది. రేపే పెళ్ళి. కుశద్వీపపు చక్రవర్తి కుమారుడు విద్యాధరుడు పెళ్లి కొడుకు. అతడు నీ అంత అందగాడు కాదనుకో. తీరా సంబంధం నిశ్చయమైపోయాక సులోచన మాత్రం వద్దని అనగలదా అంది. ప్రచేష్టుడు ఇంత దూరం వచ్చి పెళ్లి కూతుర్ని చూడకుండా పోకూడదనుకున్నాడు. అప్పుడు గంతిని ఒక పల్లగంప ఇచ్చి అందులో మాధవ్ వర్మని కూర్చోమని పైన పూలు పరిచి ప్రచేష్టుడి చేత ఆ బుట్టను మోయించుకొని సులోచన మేడకు తీసుకొని పోయింది. సులోచన మాధవ్ వర్మను చూడటంతోనే ఆమెకంతకు పూర్వం నిశ్చయమైన పెళ్లి కొడుకు సూర్యుడి ముందు దివిటీలా తోచాడు. మాధవ్ వర్మ వినేటట్లు ఆమె గంధిని, నేను విద్యాధరుణ్ణి పెళ్లి చేసుకొని రేపు పుస్తె కట్టే వేళకి నేను లేచి నిలబడి చేతులు పైకెత్తుతాను. అప్పుడు నన్ను ఒక గుర్రం మీద ఎక్కించుకొని ఈయనను ఎగిరి పొమ్మనవే అంది. మాధవ్ వర్మ తన అదృష్టానికి మెచ్చుకుంటూ మళ్ళీ ఆ గంపలో కూర్చొని బయటికి వచ్చేశాడు. మాధవ్ వర్మతో పాటు ప్రచేష్టుడు కూడా సులోచనను చూశాడు కదా. ఆ అమ్మాయిని తనే పెళ్లి చేసుకోవాలనిపించింది వాడికి. మర్నాడు మాధవ్ వర్మ తాగే పాలలో వాడు మత్తుమందు కలిపి ఇచ్చాడు. అవి త్రాగి మాధవ్ వర్మ మైకంలో పడిపోయాడు. పెళ్లివేళ పుస్తక కట్టే సమయం వచ్చింది. సులోచన నిలబడి చేతులెత్తింది. పైనుంచి గుర్రం దిగడం, దానిమీద ఆమెను ఎగరేసుకొని ఎవరో ఆకాశ మార్గాన మాయం కావటం క్షణంలో జరిగింది. ఆ గుర్రం మీద తనను తీసుకుపోతున్నది మాధవ్ వర్మే అనుకుంది సులోచన. ప్రచేష్టుడు సముద్రం దాటి వచ్చి కాంచన నగరానికి బయట ఉన్న ఒక అడవిలో దిగి సులోచనతో సమయానికి మాధవ్ వర్మ నిద్రపోయాడు. ఆ నిర్భాగ్యుడికి నువ్వు తగవు అని ఆలోచించి నేనే నిన్ను తీసుకువచ్చాను. నాకేమీ లోపముంది గనుక నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. సులోచన తన దిగులు పైకి తెలియనివ్వకుండా చిరునవ్వుతో, ఎవరికెవరు ప్రాప్తమో కదా, సరే కానీ ఈ రత్న కంకణం పట్టుకుపోయి ఆ కనపడే నగరంలోకి వెళ్ళి పుస్తెలు చేయించి పట్టుకురా, పురోహితుడిని కూడా వెంటబెట్టుకునిరా అంది. పుట్టెడు సంబరంతో వాడు పట్టణం ప్రవేశించి
ఆ రత్న కంకణం అమ్మ చూపేసరికి అక్కడి రక్షక భటులు వీడెవడో దొంగ అని అనుమానించి వాణ్ణి ఖైదులో వేశారు. ప్రచేష్టుడు పోవటంతోనే ఇక్కడ సులోచన గుర్రాన్నెక్కి జంబూద్వీపంలోని భరతఖండం ప్రవేశించి కాశీపట్టణం చేరుకుంది. ఆ పట్టణం పట్టపగలే జనసంచారం లేక మాటు మణిగి ఉంది. ఆమె ఒక అవ్వ ఇల్లు చేరి విశేషాలు అడిగేసరికి ఆ అవ్వ, అయ్యో నీకు తెలీదా, రోజు మధ్యాహ్నం 12 గంటల వేళప్పుడు గంగలోంచి ఖడ్గమృగం ఒకటి ఊళ్ళోకి వచ్చి కనపడ్డ మనిషినల్లా చంపి తినేస్తుంది. ఈ మృగాన్ని చంపిన వారికి అర్ధరాజ్యమిచ్చి తన కుమార్తెను పెళ్లి చేస్తానని రాజుగారు వాగ్దానం చేశారు కూడాను అంది. సులోచన వెంటనే ఒక రాజపుత్రుని దుస్తులు ధరించి ఒక ఖడ్గం కూడా సిద్ధంగా ఉంచుకొని ఖడ్గమృగం కోసం ఎదురు చూస్తూ ఉంది. సరిగ్గా 12 కొట్టేసరికి భూమి అదిరిపోయేటట్లు అరుస్తూ ఖడ్గమృగం వచ్చి చిందులు తొక్కసాగింది. సులోచన చటుక్కున గుర్రం మీద నుంచి దిగి వచ్చి కసుక్కున దాని కంఠం నరికివేసింది. ఆ కళేబరంలోంచి దివ్య తేజస్సుతో మునీశ్వరుడొకడు ప్రత్యక్షమై, సులోచన, నాకు శాప విముక్తి కలగజేశావు, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో వచ్చి ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కావలసిన వరం ఒకటే, కుశద్వీపపు రాజకుమారుణ్ణి కాదని మాధవవర్మని పరిణయమాడపోతే ఉభయ భ్రష్టుత్వం ఉపరి సన్యాసం అన్నట్లుంది నా పని. నిశ్చయమైన వరుణ్ణి మోసం చేసినందుకు నాకు ఈ శాస్తి అయినట్లుంది. నాకు మాధవవర్మే భర్త అయ్యేటట్లు అనుగ్రహించండి అంది. ఆ మాట విని ముని, సులోచన, మాధవవర్మ విద్యాధరుడు కూడా కొద్ది రోజుల్లో ఒక రత్నాల వర్తకుని ఓడ మీద ఈ దారినే వస్తారు. అప్పుడు నీ కోరిక సిద్ధిస్తుంది. విద్యాధరునికి మోసం జరిగిందని మాత్రం నువ్వు పశ్చాత్తాపపడక్కర్లేదు. అతడు మొదట ఈ కాశీరాజు కూతురైన జయంతిని పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకొని నువ్వు ఎక్కువ ఐశ్వర్యవంతురాలివని విని నీ కోసం తయారయ్యాడు. నువ్వు మాయమయ్యాక పశ్చాత్తాపపడ్డాడు. అతడు మాధవవర్మ ఒకరి సంగతి ఒకరు తెలుసుకొని మంచి స్నేహితులయ్యారిప్పుడు. ఆ ఓడ రాగానే మాధవవర్మను ఆనవాలు గట్టి వివాహం చేసుకో అన్నాడు. అంతా విని సులోచన, స్వామి, మీరెవరు, మీకీ ఘోర రూపం ఎలా వచ్చింది అని అడిగింది. ఆ కథ అంతా ముందు తెలుస్తుందిలే అంటూ ఆయన అదృశ్యుడయ్యాడు. ఆయన అదృశ్యుడు కావటంతోటే సులోచన తన గుర్రం కోసం వెనక్కి తిరిగి చూసింది. గుర్రం కనపడలేదు. దానికోసం నలుదిక్కులా వెతుకుతుంటే అంతలో ఖడ్గమృగాన్ని ఎవరో రాజకుమారుడు చంపేశారన్న వార్త కాశీరాజుకి తెలిసి ఆయన సంతోషంతో వచ్చి పురుష వేషంలో ఉన్న సులోచనను ఏనుగు మీద ఎక్కించుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. జయంతిని ఈ రాజకుమారునికిచ్చి పెళ్లి చేద్దామని రాజు తొందరపడ్డాడు. అందుకు సులోచన రాజుకు నచ్చజెప్పి తను నిరీక్షిస్తున్న ఓడ వచ్చే వరకు పెళ్లి నిలుపు చేయించింది. రాజుగారు ఆ ఓడ కోసం గంగా తీరాన్నే భటుల్ని కాపలా వేయించాడు. కొంతకాలం అయ్యేసరికి ఆ ఓడ హంసలాగా చక్కా వచ్చింది. పురుష వేషంలో ఉన్న సులోచనకు కబురు వెళ్ళింది. రత్నాల వర్తకుడితో ఆభరణాల పెట్టెలు పట్టించుకొని రమ్మని చెప్పండి అంది ఆమె. ఆ వర్తకుడు సంతోషంతో మంచి మంచి నగల్ని పట్టించుకొని అంతఃపురంలోకి వచ్చాడు. సులోచన ఆ ఇద్దరు నౌకర్లలో ఒకడు మాధవవర్మ అని, రెండోవాడు విద్యాధరుడని ఆనవాళ్లు కట్టేసింది. వెంటనే ఆమె కాశీరాజు వద్దకు వెళ్ళి, ఈ రాత్రే పెళ్లి ముహూర్తం పెట్టించండి, 2 జతల పుస్తెలు చేయించండి అంది. 2 జతలు ఎందుకు చెప్పమా అనుకుంటూనే రాజు పెళ్లి ప్రయత్నం చేశాడు. సులోచన రహస్యంగా వర్తకుడితో, అయ్యా, నీ క్రింద నౌకరీకి కుదిరిన వీళ్ళిద్దరూ చక్రవర్తుల కొమ్మాళ్ళు, వీళ్ళకి ఈ రాత్రే పెళ్ళి, ఇద్దరిని అలంకరించి మగపెళ్లి వారికి మళ్ళీ మీరు తరలిరండి అని సంగతంతా విశదపరిచి పంపించింది. పెళ్లి పీటలు 2 వేశారు. జయంతిని పెళ్లి కూతుర్ని చేశారు. రెండో పెళ్లి కూతురు ఎవరు అనే ప్రశ్న వచ్చేసరికి సులోచన తన తలపాగా తీసేసి నేనే అంది. అంతా ఆశ్చర్యపోయారు. ముహూర్తం వేళకి విద్యాధరుడు మాధవవర్మ పెళ్లి కొడుకులై వచ్చారు. సులోచన విద్యాధరుణ్ణి జయంతి వద్దకు తీసుకుపోయి, ఇదిగోనో నీ పెళ్లి కొడుకు అంది. అందరూ అతన్ని ఆనవాలు గట్టి మొదట నిశ్చయమైన పెళ్లి కొడుకే అని సంతోషించారు. ఇంతలో ఎక్కడి నుంచో చంద్రకళ వచ్చింది.
చంద్రకళ హిమాలయ పర్వతాలలో మాధవ్ వర్మకు సులోచన సంగతి చెప్పిన గంధర్వకాంత. ఆమె వెంట ఒక సుందరాంగుడు కూడా వచ్చాడు. చంద్రకళ నవ్వుతూ, మా ఆయనే ఈయన, చిత్రాంగుడు. మిమ్మల్ని మోసిన ఆ రెక్కల గుర్రం ఈయనే అంది. వాళ్ళిద్దరూ నివ్వేరపోయారు. మీరు గుర్రంగా ఎందుకున్నారు అని అడిగేసరికి చిత్రాంగుడు, ఎందుకేమిటి, శాపం. నేను చంద్రకళ షికారుకు వెళ్తుండగా గట్టిగా నవ్వాను. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ఋషి చిరాకుపడి గుర్రానికి మళ్ళీ సకిలించి, నా తపస్సుకు భంగం కలుగచేశావు కనుక గుర్రాని వైపో అన్నాడు. నాకు ఒళ్ళు మండి, ఈ మాత్రం దానికే ఇంత ఘోర శాపం ఇస్తావా, నీవు ఖడ్గమృగానివై పుట్టు అని మారు శాపం ఇచ్చాను. ఆ ఖడ్గమృగాన్నే సులోచన చంపింది. అది పోగానే నాకు మామూలు రూపం వచ్చింది అని చెప్పాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.